ఇంకో వార్త ప్రధానంగా అన్ని పేపర్లో కనిపిస్తూ ఉంది. ఇవాళ నితీష్ రాజీనామా, మళ్ళీ ఎన్డీఏ కూటమిలో కలవనున్న జేడీయూ చీఫ్ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం. నేడు జేడీయూ బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి సీఎం లాంచ్. ఆ తర్వాత ఎమ్మెల్యేలందరితో కలిసి గవర్నర్ వద్దకు బీహార్లో శరవేగంగా మారుతున్న రాజకీయాలు. సో ఇండియా కూటమితోటి వీళ్ళందరూ ఏకమై ఖచ్చితంగా బీజేపీని గద్దదించాలన్న లక్ష్యంతో ఇండియా కూటమి కనిపించింది. సో పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు ఇండియా కూటమికి ఒక పెద్ద దెబ్బగా మనం చూడొచ్చు. సో ఈయన బీజేపీతో కలిసి మళ్ళీ ఈయన గవర్నమెంట్ ఫామ్ చేయబోతూ ఉన్నాడు. ఈయననే కీలకంగా ఉండే ఇండియా కూటమిలో. సో ఒకానొక దశలో ఈయననే మల్లికార్జున ఖర్గే కంటే ముందు ఈయననే పెడదామనుకున్నారు. కానీ ఎక్కడ ఇబ్బంది అయిందో తెలియదు. ఈయన రాజీనామా చేసి మళ్ళా బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి కొత్త ప్రభుత్వం, కొత్తగా మళ్ళొకసారి ఈయన ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడట. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు నితీష్కు మద్దతు లేఖలను అందజేసినట్టు సమాచారం. ఆదివారం లంచ్ తర్వాత జేడీయూ బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ వద్దకు నితీష్ వెళ్తారని రెండు పార్టీల నేతలు చెప్తున్నారు. ఈ వార్తలకు బలం చేకూర్చేలా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ ప్రభుత్వం కూలిపోయే స్థితిలో ఉందని జేడీయూ అధికారిక ప్రతినిధి కేసీ త్యాగి శనివారం పేర్కొన్నారంట. సో మొత్తానికి ఇండియా కూటమిని ఏ బలంతో అయితే అందరూ ఏకమైరో ఆ ఇండియా కూటమిని ఖతం చేసే దిశగా ఒక్కొక్కరు బయటికి వస్తూ ఉన్నారు. ఇక కేసీఆరే కలవాలి వాళ్ళకు. ఇండియా కూటమిలో గతంలో ఈయన చెప్పిండు ఆల్టర్నేట్గా బీజేపీకి బీఆర్ఎస్ఏ అవుతుందని చెప్పిండు. కానీ ఏ కేసీఆర్ తోడైతే చర్చలు జరిపి ఇన్ని పైసలు తీసుకొని పోయి అవతల పడ్డారు. గత మళ్ళీ ఎవరు కేసీఆర్తో కలిసి వచ్చే అవకాశం లేదు. కేసీఆర్నే కలుపుకోవాలి. ఇండియా కూటమి ఒకవేళ కలుపుకోవాలనుకుంటే కేసీఆర్నే కలుపుకోవాలి దేశ రాజకీయాల కోసం. చూడాలి ఏం జరుగుతుందో. రాజీనామా చేస్తాడా లేకపోతే బీజేపీతో కలిసి మళ్ళా కొత్త గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా చూడాల్సిన అవసరం ఉన్నది.